హాయ్ అండి. వడలు చేశాను నిన్న. పిల్లలు 3:30కి స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా, ఆకలి మీద ఉంటారని చెప్పి ఏదో ఒక స్నాక్స్ పెడతానండి రోజు. శనగలు ఎక్కువసేపు నానకూడదండి. 1కి అలా నానబెట్టామంటే 4కి అలా నానిపోతాయి. ఎక్కువసేపు నాన్న ఆ క్రంచీనెస్ అనేది ఉండదండి. విజయవాడలో బాగా వేస్తారండి. ఇప్పుడిప్పుడే ఇక్కడ స్టార్ట్ చేశారు వేయటం. కొంచెం అల్లము, ఒక ఉల్లిపాయ, ఒక 10 నుండి 15 వరకు పచ్చిమిరపకాయలు పడుతున్నాయండి. కారం అసలు మనం వేయము, పచ్చిమిరపకాయలు ఘాటుతోనే కారం అంతా. అవి ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత శనగలు వేసుకోవాలి. అవి కూడా కచ్చా పచ్చాగానే పట్టుకోవాలండి. శనగలు వేసుకొని ఒక హాఫ్ ఉల్లిపాయని గ్రైండర్లో వేసుకున్నాం కదండి, ఒక హాఫ్ మాత్రం చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను నేను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. పిల్లలు ఇష్టపడరు కదా ఆ కరివేపాకు కొత్తిమీర పంట కింద తగిలితే. అది కూడా వాష్ చేసుకున్నాక ఈ పప్పులో కలుపుకోవటమే. బయట ఫుడ్ అంత హెల్దీ కాదు కదండి, అందుకనే నేను ప్రతిదీ ఇంట్లోనే చేసి పెడతా పిల్లలకి. మనమైతే ఆయిల్ ప్యాకెట్స్ నీట్గా కట్ చేసుకొని వేసుకుంటాము. నేను కొన్ని వీడియోల్లో చూశానండి, మూకుడు కాలిన తర్వాత ఆ మూకుడులోనే పెట్టేస్తున్నారు ఆయిల్ ప్యాకెట్స్. అవి ప్లాస్టిక్ కవర్స్ కదా, అలా చేయటం మంచిది కాదు కదా పిల్లలకి. ఎక్కువగా ఇంట్లోనే చేసి పెడతానండి. ఎప్పుడో రేర్ కేసెస్లో బయట నుంచి తెచ్చి పెడతాము. నేను కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి కూడా వేసానండి దీంట్లో, సాఫ్ట్గా క్రంచీగా వస్తాయని. మనం వడ వేసుకుంటే ఇట్లా చేతిలో నుంచి వస్తుందా లేదా చూసుకొని కావాలంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. నూనె కాగేదాకా హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియంలోకి టర్న్ చేసుకోండి. ఇది మా పిల్లలిద్దరే కాదండి, మా ఫ్లోర్లో ఇంకొక 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా చేసి పెడతాను. వాళ్ళు ఏది చేసుకున్నా మాతో షేర్ చేసుకుంటారు, మేము ఏది చేసుకున్నా వాళ్ళకి ఇస్తాము. చిన్నగా పల్సగా చేసుకోండి, పిల్లలకి చూడటానికి కూడా నచ్చాలి. అప్పుడే ఇష్టంగా తింటారు ఏ ఫుడ్ అయినా. వాళ్ళు చూడటానికి బాగోవాలి, తింటే టేస్ట్గా ఉండాలి. చూడటానికి బాగోపోతే ఏంటి మమ్మీ ఇలా ఉన్నాయి, నాకు అసలు వద్దు అని చెప్తారు. వడలు అయితే మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి, లోపల కూడా క్రంచీగా బాగా మగ్గుతాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా. అంతే వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.